దేవీ నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు నుంచి భక్తులు ఉపవాసం ప్రారంభిస్తారు. చివరి రోజు కన్య పూజ పూర్తయిన తర్వాత ఉపవాస దీక్షను విరమిస్తారు. ఉపవాసం సమయంలో భక్తులు నిష్ఠతో దుర్గామాతను పూజిస్తారు. మొదటిసారి ఈ దీక్ష చేస్తున్న భక్తులు దుర్గామాత ఆశీస్సుల కోసం తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. దేవి నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు తెల్లవారుజామున నిద్రలేచి పుణ్య స్నానాలు ఆచరించాలి. ఆ తర్వాత అమ్మవారిని పూజించాలి. ఈ ఆచరణలు ఎంతో నిష్ఠతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలి. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి 9 రూపాల్లో పూజలు చేయాలి. ఈ సమయంలో దయ, కరుణతో మెలగాలి. పేదవారికి సాయం చేస్తుండాలి. ఒకవేళ అనుకోని సంఘటనల కారణంగా మధ్యలైనా ఉపవాసం విరమించాల్సిన పరిస్థితులు ఏర్పడితే వెంటనే అమ్మ ఆలయాన్ని సందర్శించి క్షమ ప్రార్థన సూత్రాన్ని 11 సార్లు జపించాలి. భక్తుల ఉపవాసం సమయంలో శక్తిని పెంచుకోవడానికి బంగాళదుంపలు, పండ్లు, పాలు, అల్పాహారాలు వంటివి తినవచ్చు. అయితే నువ్వులు, ఆవు నూనె మాత్రం వాడకూడదు. వీటికి బదులుగా నెయ్యి లేదా వేరుశనగ నూనె ఉపయోగించవచ్చు. వంటకాల్లో రాక్ సాల్ట్ మాత్రం వాడాలి. ప్రాసెస్ చేసిన ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. దేవీ నవరాత్రిలో భాగంగా అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ తల్లి అనుగ్రహం అంత ఎక్కువగా లభిస్తుంది. అయితే తప్పకుండా దుర్గమ్మవారి దీక్షలో ఉన్నవారు, భవానీ మాలధారణ చేసిన వారు, నవరాత్రి నియమాల్లో ఉన్న కంకణదారులు ఎట్టి పరిస్థితిలోనూ కొన్ని తప్పులు చేయరాదు. ఒకవేళ ఆ తప్పులను చేస్తే దీక్ష ఫలించుకుంటా పోతుంది. అలాగే అమ్మ ఆగ్రహంతో భక్తులకు కొన్ని రకాల ఇబ్బందులు కలగవచ్చు. నవరాత్రి ఉపవాస దీక్షలో ఉన్న పురుష భక్తులు షేవింగ్ చేసుకోవడం, హెయిర్ కటింగ్, గోళ్లు కత్తిరించుకోవడం వంటి పనులు చేయకూడదు. 9 రోజులు ఉపవాసం సమయంలో మద్యం, పొగాకు, సంసార జీవితం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. భక్తులు ఉపవాసాలు పాటించేటప్పుడు పగటిపూట నిద్రపోకూడదు. దుర్గామాతను మనసులో స్మరిస్తూ భక్తిభావంతో మెలగాలి. దేవి నవరాత్రుల సందర్భంగా ఉపవాసం పూజ సమయంలో భక్తులు శుభప్రమైన దుస్తులు ధరించాలి. లెదర్తో వస్తువులు వాడకూడదు. నవరాత్రి సమయంలో భక్తులు శారీరక సుఖాలకు, సాంగత్యాన్ని వదిలివేయాలి. ముదురు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. నవరాత్రుల్లో చివరి రోజు చిన్నారులకు భోజనం పెట్టి కన్య పూజ నిర్వహించాలి. 9 రోజులు స్వీయ నిగ్రహం, వినయంగా మెలగాలి. ఫలితంగా దుర్గమాత ఆశీస్సులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. కష్టాలను దూరం చేసి సంపదను ప్రసాదిస్తుంది విశ్వసిస్తారు. అయితే గర్భిణీ స్త్రీలు, పిల్లలు, తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వారు నవరాత్రి సమయంలో ఉపవాసం పాటించకపోవడం మంచిది. మీ అందరిపై దుర్గామాత కరుణ కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుతుంది మీ PM7 భక్తి ఛానల్. ఇక మా వీడియో మీకు నచ్చితే PM7 భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ సలహాలను కామెంట్ చేయండి, షేర్ చేయండి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.